నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టం పోలింగ్ ముగిసింది. ఇక మిగిలింది ఎన్నికల ఫలితాలే. అయితే నిన్నటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంపై తీవ్ర చర్చ నడిచింది. ఈసారి ఎలాగైనా గెలిచి చూపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకు తగినట్లుగానే కష్టపడ్డారు. పిఠాపురంలో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆయనకు మద్దతుగా టాలీవుడ్ పెద్దలు కూడా కదిలి వచ్చారు. కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు. కేవలం ట్వీట్తో సరిపెట్టారు. అలా ట్వీట్ చేసి సైలెంట్గా ఉన్నా సరిపోయేదేమో, కానీ బన్నీ అలా చేయలేదు. తనకు అత్యంత ఆప్తుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి మరీ ప్రచారం చేశారు. పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్ళలేదు. అదే సమయంలో రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్ళారు. కుక్కటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పరిణామం మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలంటూ పిలుపునివ్వడం, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారానికి వెళ్ళిన పరిస్థితుల్లో వారిని కాదని అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్ళడం ఆ కుటుంబంలో కలకలం రేపింది. దీంతో అల్లు అర్జున్ను దూరం పెట్టాలని నిర్ణయించుకుంది మెగా ఫ్యామిలీ. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు తమవాడైనా పరాయవాడేనని నాగబాబు ట్వీట్ పెట్టారు. తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమవాడేనంటూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గురించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. మరి నాగబాబు ట్వీట్పై బన్నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.